మనము గుడికి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు గుడిలో కూర్చోవాలి అంటారు. అట్లా ఎందుకు అంటారు చెప్పండి? తుల్జాపూర్లో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ మెట్ల దగ్గర నుంచి చూస్తే గుడి వ్యూ మస్తుగా అనిపిస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ అయింది, షాపింగ్ జోన్ కి వచ్చేసి ఇప్పుడు నా చిడతల్లి హ్యాపీనెస్ లెవెల్ పీక్స్ లో ఉండొచ్చు అంటుంది. అంటే మీ దగ్గర లేదా అని అనుకుంటున్నారా? షాపింగ్ అంటే నాతోనే ఉండదు, వాళ్ళ పప్పాతోనే ఉంటుంది. మా మమ్మీ ఏమో నా చిడతల్లి కోసం లక్కీగాడ్ కోసం 2 టాయ్స్ తీసుకుంది. నేను 2 పట్టుకున్నా కదా, ఏది ఎవరి కోసం అనేది మీరే చెప్పాలి. మనకి ఎక్కడా దొరకని ఒక బ్యాంగిల్స్ ఈ తుల్జాపూర్ లోనే దొరుకుతుంది. గ్రీన్ బ్యాంగిల్స్ పైన ఎల్లో డాట్ ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతాయి ఈ బ్యాంగిల్స్. ఇక్కడ నా చిడతల్లి ఎంత బిజీ ఉందంటే తను సెలక్షన్ చేస్తుంది, ఈ గాగుల్స్ బాగున్నాయి, ఈ గాగుల్స్ బాలే అని. ఏం చేద్దాం, కాలం అట్లా అయిపోయింది. మరి షాపింగ్ చేసి మస్తు అలసిపోయినాం, చాలా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది కూడా. అమ్మయ్య 2 జామకాయలు, కేవలం 2 జామకాయలు మాత్రమే ఈ బండి మీద అమ్ముతుండు. నిజంగా దేవుడు మా కోసమే పెట్టిండా అనిపించింది. నిజంగా మనం దేవుడు ప్లేస్ లో ఉంటే మనకి ఏ కష్టం రానియకుండా చూసుకుంటాం. ఎందుకో నాకు చాలా సార్లు ఇట్లా అనిపించింది.